మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సాగర్ సార్. నేను 2019లో వచ్చాను. మళ్ళీ 6 years తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇది ఒక మనకు కలియుగ వైకుంఠం, అంటే ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ ఉంది కదా, తిరుపతి. సో అలాగనే ఉంది, ఎగ్జాక్ట్ అదే మన వాతావరణం, అలాగనే మన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. యాదాద్రి లక్ష్మణ స్వామి టెంపుల్ కూడా టీటీడీ లెక్కనే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరిస్తుంది. మనకు ఒక మంచి వాతావరణం, మన హైదరాబాద్ చుట్టుపక్కల లొకేషన్ వాళ్ళకు మంచిగా ఉంటుంది. మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆ దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నా పేరు కార్తిక్ అండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ హైదరాబాద్ సరౌండింగ్లో మనకు ఇట్లా వీకెండ్స్ లో యాదాద్రి రావడం, చాలా అట్మాస్ఫియర్, న్యాచురల్ గ్రీనరీ, ఈ దర్శనం కూడా మనకు అదృష్టం ఉంటుంది. వీళ్ళు తప్పకుండా విజిట్ చేసి ఒక ఆధ్యాత్మికతను మనం పెంపొందుతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బాగా దర్శనం అయింది. టెంపుల్ కూడా మంచి డెవలప్ చేస్తారు, చాలా బాగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెము స్పీడప్ లేదు, కొద్దిగా వెయిటింగ్ చాలా ఉంది. మాకు 3 hours పట్టింది. 3 hours పట్టింది. హాలిడే కదా, కొంచెం ఈరోజు రష్ ఎక్కువగా ఉంది. కానీ లైన్లో కొంచెం స్లోగా పోవడం, అంటే దర్శనం దగ్గర కొంచెం స్పీడ్గా లేదు, అక్కడ స్లో ఉంది లోపల. My name is Rishita and I'm from Hyderabad. Today at 12:30 I reached here. I'm now 7th class. So we have completed our darshan and this is a wonderful temple. I love this. Thank you. నా పేరు లవేక్, నేను 3rd class చదువుతున్నాను. ఈరోజు దర్శనం బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు దీపిక, మేము హైదరాబాద్ నుండి వచ్చాము. 12:30కి ఇక్కడికి రీచ్ అయ్యాం. దర్శనం అయ్యేసరికి 3:30 అయింది. దర్శనం చాలా బాగా అయింది. ఈరోజు అష్టమి, కృష్ణాష్టమి కాబట్టి వచ్చాము. చాలా బాగా అనిపించింది దర్శనం. ఏం ఇబ్బంది కాలేదు, తొందరగానే దర్శనం అయిపోయింది. మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా మంచిగా ఉంది. అరేంజ్మెంట్స్ కూడా అన్ని బాగున్నాయి. దర్శనం కూడా చాలా మంచిగా అయింది. అంతా మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా శ్రావణ మాసం కదా, ఈ రోజు రష్ ఎక్కువ ఉన్నారు, కానీ ఏం ప్రాబ్లం అవ్వలేదు. నా పేరు వందన, మేము బెంగళూరు నుంచి వస్తున్నాం. సెకండ్ టైం ఇది రావడం ఇక్కడికి. 5 years బ్యాక్ వచ్చాం. చాలా బాగా డెవలప్ చేశారు. దర్శనం ఒక 1.5 hour అలా పట్టింది. బట్ ఇబ్బంది అయితే ఏం లేదు, బాగా జరిగింది. పిల్లలతో కూడా రావచ్చు. అంత బాగుంది ఇక్కడ క్లైమేట్ అంతా చూడడానికి. గుడి చాలా బాగా డెవలప్ చేశారు. చాలా ఇయర్స్ క్రితం వచ్చాము, బాగుంది. పిల్లలతో వచ్చి చూడొచ్చు. నా పేరు మాధవి, మేము శివరాంపల్లి నుంచి వచ్చినాము. 2 hours పట్టింది దర్శనానికి. అంత ఫెసిలిటీస్ బాగున్నాయి, కానీ కొంచెం పబ్లిక్ రష్ ఉండడం వల్ల ఈ రోజు దర్శనానికి చాలా టైం పట్టింది. మా పేరు వికాస్, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మాకు 4 hours టైం పట్టింది దర్శనానికి. చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లలు చిన్న పాపను పట్టుకొని చాలా ఇబ్బంది అయిపోయింది. చిన్న పాపను పట్టుకొని చాలా ఇబ్బంది అయిపోయింది. అది కొంచెం దర్శనం కొంచెం మీరు ఒక సౌకర్యం మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మాకు కాకుండా చిన్నపిల్లలకైనా సపరేట్ గా వాళ్ళకు వృద్ధులకు ఉన్నారు, వాళ్ళకు కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళని సపరేట్ పంపించినా సరే పర్లేదు, కానీ వీళ్ళని ముందు పంపించి దర్శనం చేపిస్తే బాగుంటుంది. 4 hours నిలబడి దర్శనం చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అయిపోయింది. ఇది ఒక్కటి గుడి వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే బేబీ ఉంది కదా, కొంచెం ప్రాబ్లం అయిన ఉండే, కొంచెం ఏమంటారు దర్శనంకి చేస్తే బాగుంటుంది. నా పేరు లక్ష్మి. దర్శనం బాగానే అయింది. ఒక 20-30 minutes అంతకన్నా ఎక్కువ ఏం కాలే. దర్శనం మంచిగా చేయనిచ్చారు, బాగుంది దర్శనం. థ్యాంక్ యూ. నా పేరు మహేష్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈరోజు కృష్ణాష్టమి మరియు శనివారం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇంకా వసతులు ఇంకా మెరుగు కావాల్సి ఉంది. అండ్ మంచిగానే ఉంది ప్రస్తుతం అయితే. ఇప్పుడైతే నా పేరు సంధ్య, ఫస్ట్ టైం వచ్చిన నేనైతే టెంపుల్ కి. నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే దర్శనానికి అయితే కొంచెం లేట్ అయింది. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం రిస్క్ తీసుకున్నాం, కానీ పర్లేదు. ప్రస్తుతానికి అయితే దర్శనం అయితే అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడైతే చాలా బాగుంది.
మేమైతే హైదరాబాద్ నుంచే వచ్చాము ఇక్కడికి. మేము 2 గంటల నుంచి దర్శనం చేసుకుంటే ఇప్పుడు 4:30 అయితే అయింది. చాలా రద్దీ ఉంది, చాలా జనాలు అయితే తోచుకుంటున్నారు. కానీ లోపల చాలా బాగుంది. ఇంకా తోచుకున్నట్లో లోపల ఏం తెలియట్లేదు, అంత బాగుంది. కానీ టెంపుల్ అయితే సూపర్ అని, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం రద్దీ ఉంది అంతే. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జనాలు చాలా మంది వస్తున్నారు టెంపుల్ కి. అయితే ఈ రోజు ముందే కృష్ణాష్టమి కూడా ఉంది కదా, కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. నా పేరు వృషిన్, నేను బుద్వేల్కి నుంచి వచ్చాను. మా జర్నీ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. 2 hours తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 hours దర్శనం చేసుకొని పోయిన తర్వాత ఇప్పుడు వచ్చినాము. మొత్తం పబ్లిక్ కాలు నొప్పి నుండే, అందరు ఎంత పబ్లిక్ ఉండే, అసలు పోనీకి జాగానే ఉండేది.